హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఇంకా ఫ్రైడేస్ స్పెషల్ అనమాట. శ్రావణ మాసం శుక్రవారాలు. నేనైతే నా శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అండ్ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఫ్రైడేస్లో అనేదైతే ఈ వీడియోలో చూపించానండి. సో మార్నింగ్ నేను 5 కల్లా లేచాను. ఇంకా ముందు రోజే ఇల్లు తుడుచుకోవడము, అట్లాగే దేవునికి బొట్లు పెట్టుకోవడం అన్నీ చేసేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ హడావిడి అయిపోతుంది అనేసి మార్నింగ్ లేచి అయితే గడపలకైతే తుడుచుకుంటున్నాను. గడపలైతే నేను శుక్రవారం మార్నింగే తుడుచుకుంటానండి. ఒకవేళ ముందు రోజు తుడిచిపెట్టుకున్నా ఆ మార్నింగే పసుపు కుంకుమ అవి రాసుకుంటాను. అండ్ గడపలు తుడిచేసాక బయట మాపు కూడా పెట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ముగ్గు పిండి తెద్దామంటే గాలి ఆ రోజు కూడా ఎక్కువ వస్తుంది అనేసి ఇంకా చాక్పీస్తో అయితే పెట్టేస్తున్నాను ముగ్గు. నా వాయిస్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది. కొలుపుకి వెళ్ళాము కదా, మళ్ళీ 5 days గ్యాప్తో మళ్ళీ ఊరు వెళ్ళాము. ఇక్కడ ఉంటే నేను హాట్ వాటర్ తీసుకునేదాన్ని. అక్కడికి వెళ్ళాక ఆ ఎండలకు తట్టుకోలేక ఫ్రిడ్జ్ వాటర్ తాగేసాను అనమాట. అందుకో మరి బాడీ హీట్ అవ్వడం వల్ల, జర్నీ ఎక్కువ చేస్తున్నాం కదా, హీట్ అవ్వడం వల్ల తెలియదు బెట్ట జలుబు వచ్చేసింది. ఫుల్ కోల్డ్ అయిపోయింది, గొంతు కూడా మారిపోయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇంక కిచెన్లోకి వచ్చేసాను. ఆ రోజైతే ముడిశనగలు ఉడకబెట్టాను ప్రసాదం కోసం అని. అయితే తొందరగా అయిపోతాయి కదా, కుక్కర్లో పెడితే ఉడికిపోతాయి ఒక 3-4 విజల్స్కి. యాక్చువల్గా పులిహోర చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ టైం సరిపోదేమో, హడావిడిగా ఎందుకు చేసేదే ప్రశాంతంగా చేసుకుందాం అనేసి ఇట్లా సింపుల్గా గుగ్గులు అయితే ఉడకబెట్టుకున్నాను. దేవుడి సామాన్లు కూడా ముందు రోజే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వాటికైతే బొట్లు పెట్టుకుంటున్నాను. దేవుడి పటాలు కూడా నేను నైటే క్లీన్ చేసేసుకున్నాను. నైట్ అంటే ఈవినింగ్ కన్నా ముందు. ఇంకా అక్కడ బొట్లు పెట్టేశాను. ఈ లోపల మళ్ళీ లేట్ అయిపోతుందేమో అనేసి రైస్ పెట్టేసి అండ్ చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను. దాన్ని కట్ చేసుకొని రైస్ పైన స్టీమర్ ఉంటుంది నాకు. సో ఆ రైస్ పెట్టేశాక పైన స్టీమర్లో చిక్కుడుకాయలు వేసి పెట్టేస్తే 2 ఒకేసారి అయిపోతాయి అన్నమాట. సో అట్లా పెట్టేసుకుంటే నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది. నేను పూజ చేసుకుని వచ్చే లోపల అన్నము అయిపోతుంది అండ్ చిక్కుడుకాయలు కూడా ఉడికిపోతాయి పోపు వేసేసుకోవడమే తర్వాత. సో ఇదే అండి స్టీమరు. నాకు రైస్ కుక్కర్తో పాటు ఇది కూడా వచ్చింది. ఇంతకుముందు వీడియోస్లో చూపించాను నేను. సో ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా కానీ అన్నీ కలిపి పెట్టేసినా కూడా రైస్తో పాటు రైస్ అయ్యే లోపల మంచిగా స్టీమ్ అయిపోతాయి అన్నమాట. మనం విడిగా ఉడకబెట్టిన అవసరం లేదు నీళ్ళల్లో. అట్లాగే దాంట్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ కూడా వెళ్ళకుండా నీట్గా ఉంటాయి. సో తర్వాత అయితే ఇంకా పెసరట్టుకు నానేసాను నైట్. ఇంకా అది కూడా వేసేసుకొని రెడీగా పెట్టుకుందాం అనేసి అది కూడా వేసేస్తున్నాను మిక్సీకి. యాక్చువల్గా పిల్లలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తే తినరు, కారం ఉంటుందని చెప్పేసి ఇంక నేనైతే ఏం వేయకుండా ప్లెయిన్గానే వేసేస్తున్నాను. పెసరట్టు మీద అయితే ఉల్లిపాయ చల్లిస్తాను అనమాట, అది కూడా వాళ్ళకి కావాలంటేనే. ఇంకా అది కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంక ఈ లోపల పిల్లలు కూడా స్నానాలు చేసేస్తారనమాట. నేను వాళ్ళు వచ్చే లోపల ఇంకా పూజ అయితే ఫినిష్ చేసుకుంటున్నాను.
ఇది కొత్తగా నా లివింగ్ రూమ్లో యాడ్ చేసుకున్నానండి. ఒక షెల్ఫ్లో బుద్ధ బొమ్మ మీషోలో పెట్టుకున్నాను కదా, సో అవి చిన్ని చిన్ని బుద్ధుడి బొమ్మలు కూడా సైడ్లో యాడ్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. కొంచెం గ్రీనరీగా ఉంటే బాగుంటుందని ఒక సైడు అట్లా చేశాను. ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే వంట పనికి వెళ్ళిపోయాను. అప్పటికే టైము ఆల్మోస్ట్ 7:45 అయింది. 7:45కి కంప్లీట్ చేసుకున్నాను. లేదంటే నాకు లంచ్ బాక్స్ పెట్టడానికి, అవన్నీ టిఫిన్ చేసుకోవడానికి నాకు టైం సరిపోదన్నమాట. మా వారు లేకుండా కొంచెం మేనేజ్ చేసుకున్నాను ఆ రోజు. సో ఎందుకంటే ముందు రోజు కొంచెం సగం పనులు అయిపోయినాయి కదా, ఇల్లు తుడుచుకోవడము, దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడము ఇట్లాగంతా అయిపోయినాయి కాబట్టి పొద్దున్న నాకు కొంచెం ఫ్రీగానే అయింది, హడావిడి లేకుండా. ఇంక తర్వాత అయితే పిల్లలకి ఫస్ట్ టిఫిన్ పెట్టేస్తున్నాను. వాళ్ళు లేట్ తినడము, 8 కల్లా టిఫిన్ పెట్టేస్తే 8:20 దాకా తింటారండి. అది కూడా మధ్యలో తిను తిను అంటూ ఉండాలి. ఇంక తర్వాత ఒక పక్క పెసరట్లు వేస్తూ ఒక పక్క అయితే చిక్కుడుకాయ ఫ్రైకి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ పిల్లలు ఎలాగంటే, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. చిక్కుడుకాయ అంటే ఖ్యాతికి ఇష్టం, చెర్రీకి ఇష్టం లేదు. వాడేమో వేరేది అడుగుతాడు, ఈ అమ్మాయి ఏమో ఇది అడుగుతుంది. ఏం చేయాలి చెప్పండి. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఒకరైతే ఖచ్చితంగా పిలుచుకొని వస్తారు. ఖ్యాతి అన్న అడ్జస్ట్ అవుతుంది, కానీ చెర్రీ అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వడండి. హాఫ్ బాక్స్ అలానే తెచ్చేస్తాడు. ఈరోజు ఏం చేస్తాడో చూడాలి. ఇంక తర్వాత అయితే 8:20కి అట్లాగైతే బాక్సెస్ కూడా సర్దేశాను. వాళ్ళైతే ఇంకా తింటానే ఉన్నారు. ఇంకా బాక్స్ పెట్టేసి వాళ్ళకు కూడా తినిపించేసాను వెళ్ళి, ఇంకా లేట్ అవుతుంది అనేసి. తర్వాత అయితే ఈ రోడ్లోకి వెళ్ళి బస్ అయితే ఎక్కించేసాను. ఖ్యాతికి అయితే ఇంకా యూనిఫామ్ ఇవ్వలేదు. ఫస్ట్ ఇచ్చారు కానీ అవి మోకాలు కాడుకుందండి ఫ్రాకు. మోకాల దగ్గరికి ఫ్రాక్ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అసలు చూడడానికి. అందుకని మళ్ళీ రిటర్న్ పంపించేశాను. రిటర్న్ పంపించాక పెద్ద సైజు వచ్చాక తెచ్చుకో ఖ్యాతి అని చెప్పాను అనమాట. చెయ్యి లోపల చెర్రీకి అయితే ఇచ్చేశారు. వాడు ఒకటే వేసుకెళ్తున్నాడు. రోజు సివిల్ డ్రెస్ అంటే డ్రెస్సులు కుదరట్లేదు, ఎందుకంటే పొట్టయిపోయినాయి ఖ్యాతికి. కొత్త డ్రెస్సులు ఏం తీయలేదు నేను. వాళ్ళు ఏంటంటే కింద దాకా ఉండాలి ఫ్రాకు, మళ్ళీ పైన చున్నీ ఉండాలి, హ్యాండ్స్ ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా ఉన్న వాటిలోనే వేసుకొని వెళ్తుంది. తర్వాత అయితే వచ్చేసి నేను కూడా పెసరట్టు వేసుకొని తినేస్తున్నాను. యాక్చువల్గా మా వారు ఉంటారనుకున్నాను, కానీ అర్జెంట్ పని మీద వెళ్ళారు. పెసరట్టు పిండి ఏంటంటే మరుసటి రోజుకి కొంచెం టేస్ట్ మారిపోతుంది ఎట్లయినా కూడా. అందుకని సరిపడేటట్టు వేసాను. అప్పటికి మిగిలింది 4 గంటలు పిండి. ఇంక దాన్ని సాయంత్రం ఏదో ఒక స్నాక్స్ లాగా చేద్దామని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మా ఇంటి ఎదురుగానే ఒక్క తోట ఉందని చెప్పా కదా, వాళ్ళు గట్టు మీద 5 చింత చెట్లు వేశారండి పెద్దవి. అక్కడి నుంచి కోయిలు కూస్తూ ఉంది. ఇంట్లోంచి షూట్ చేశాను నేను. అప్పుడు మటుకు బాగా కూసింది. దగ్గరికి వెళ్దాము వీడియో తీద్దామని పోతే అది ఆపేసింది. మనుషులు వెళ్ళే కొద్దీ దానికి తెలుస్తుందేమో, ఇంకా అదైతే దగ్గరికి వెళ్ళి తీస్తేలేకే అది వెళ్ళిపోయింది. ఇంక తర్వాత నిన్న బట్టలు ఉంటే కొన్ని అవి తీసుకుంటున్నాను. బట్టలు కానీ కొంచెం బద్దకించామంటే నాకైతే ఇంత ఎత్తున పడిపోతాయండి. ఈ మధ్య ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసుకుంటున్నాను, కానీ నిన్న పని ఉండడం వల్ల బట్టలు అలాగే ఉండిపోయాయి. ఇంకా అయితే ఫోల్డ్ చేసేసి బెడ్రూమ్ ఒకసారి సర్దేశాను. పిల్లలు ఎట్లా పడితే అట్లా వేసేస్తున్నారు బొమ్మలు అవి. ఇంక తర్వాత అయితే కాసేపు పడుకున్నా అనమాట. కాసేపు ఒక అరగంట పడుకొని జస్ట్ అలా పడుకున్నానంతే, నిద్రపోలేదు. తర్వాత అయితే ఇంక 11కి అలా లేచాను. లేచి ఇంకా
యాపిల్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. వీళ్ళకేమో స్కూల్కే పంపిస్తే అవి నల్లగా అయిపోతున్నాయి. ఇంట్లో తినమంటే తినట్లేదు. సరే జ్యూస్ వేద్దామని అయితే ట్రై చేశాను ఈరోజు. యాపిల్ జ్యూస్ ఎప్పుడు తాగలేదండి నేను, ఎలా ఉంటుందో తెలీదు. పాలు ఉంటే బాగుండు, పాలు లేవు ఇంట్లో, ఇంక తెచ్చే కూడా ఎవరు లేరనమాట. ఇంకా అందుకనేసి అట్లాగే ఫస్ట్ వచ్చేసి యాపిల్ నార్మల్ జ్యూస్ ఒకటి చేశాను, ఒట్టిదే యాపిల్ అండ్ షుగర్ వాటర్ పోసి ఒకటి చేశాను అనమాట. ఇంకోటి వచ్చేసి నట్స్ వేసాను, యాపిల్ ప్లస్ జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం హనీ వేసి చేశాను అనమాట. అంటే 2 డిఫరెంట్, ఒకటి తాకపోయినా ఇంకోటన్నా తాగుతారు కదా అనేసి అట్లా చేశాను. పీల్ చేసుంటే బాగుండు అనిపించింది నాకు యాపిల్ పైన తొక్కు, కానీ పీల్ చేయకుండా వేసేసాను నేను. తాగాక తెలిసింది అది కొంచెం వగరుగా వచ్చిందనమాట. ఫస్ట్ వేసింది కొంచెం వగరు ఉంది, కానీ ఇది బాగుంది అనమాట. ఎందుకంటే నట్స్ అవి యాడ్ చేశాను కాబట్టి కొంచెం టేస్ట్ మారింది. ఇదైతే తాగేశారు, అది మిగిలిపోయింది అనమాట. నేను సగం తాగి కళ్ళు మూసుకొని ఎట్లా ఒకట్లాగా, మిగతాది కొంచెం వేస్ట్ అయిపోయింది. అట్లాగే తాగాలంటే ఎక్కలేదనమాట. అందుకని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక తాగుతున్నాను. పర్లేదు, బాగానే ఉంది. కొంచెం వగరు ఉంది పీల్ చేయకపోవడం వల్ల యాపిల్. ఇంక తర్వాత అయితే కాసేపు అట్లాగా బయటకు వెళ్ళి బట్టలు అవి ఉంటే తీసుకొచ్చేసాను. ఇవి కూడా నిన్న ఆరేసానండి, చెప్పాను కదా మేము ఫ్రైడే ఈవినింగ్ ఊరు వెళ్తున్నాం అనేసి. అందుకని ఉన్నటువన్నీ నిన్న 2 ట్రిప్పులు వేసేసి ఆరబెట్టేశాను. ఇంక ఇవి కూడా తీసి మడత పెట్టేస్తాను అనమాట ఇంకా. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వాచ్ అవర్స్ తక్కువ ఉన్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా 1K అవ్వలేదండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.